టు రెస్పెక్టెడ్ గార్జియస్ గీతా మేడం అండ్ ప్రేమ ఆప్యాయత అభిమానాలు ఎక్కువ ఉన్నటువంటి మన ప్రియమైన ప్రేమవాణి టీచర్, ఇంకా స్మైలీ పద్మావతి టీచర్ అండ్ ఆల్ డియరెస్ట్ ఆల్ ఆర్ బ్యూటిఫుల్ లవ్వింగ్ లేడీస్ ఆఫ్ ఆర్ బోరబండ. సో ఐఎమ్ ఆల్ మిస్సింగ్ యూ అండ్ ఆర్ డియర్ లవ్వింగ్ చిల్డ్రన్. మీరు చెప్పాను కదా, నేను ఎప్పుడు చెప్తుంటా, మీరు లేనిది మేము లేవు, మేము లేనిది మీరు లేవు, మీరే మా ప్రపంచం. ఓకేనా? మీరు లేకపోతే మా పోస్టులు లేవు, మా పోస్టులు లేకపోతే మీరు లేరు, ఎవరు లేరు. కాబట్టి యు ఆర్ ఆల్ ఆర్ డియర్ చిల్డ్రన్ ఆఫ్ బోరబండ. సారే జహా సే అచ్చా బోరబండ చిల్డ్రన్ సచ్చా. ఓకే, సో యు ఆర్ ద డియరెస్ట్ చిల్డ్రన్. ఇంకోటి, మన అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, మీరు కామ్గా ఉంటా అంటే మాట్లాడతా, లేకపోతే నాకు చాలా వేడిగా ఉంది, కిందకి వెళ్ళి నేను ఫ్యాన్ కింద కూర్చుంటా. వాట్ యూ వాంట్ వింటారా? ఓకే, నేను ఇప్పుడు ఇదేంటి నేను మాట్లాడుతున్నానా? ఓకే, నేను మీకు ఇప్పుడు కూడా మంచి రెసిపీ చేయడానికి చెప్తున్నా. రెసిపీ, ఒక కుక్కర్ తీసుకోండి. తీసుకున్నారా? ఆ కుక్కర్లో మంచి దట్టంగా నెయ్యి వేయాలి. వేసారా? ఓకే, దాంట్లో ఈ మసాలా దినుసులు ఉంటాయి కదా, ఏమేమి దినుసులు? ఇలాచి, చెప్పండి. ఇలాచి, దాల్చిన చెక్క, అరే మీరు అందరు వంటలు చేస్తారా ఇంట్లో? అర్థమైపోయింది నాకు. హలో. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత బీన్స్ ముక్కలు, తర్వాత కొత్తిమీర. అయ్యో, హలో, కొత్తిమీర, పుదీనా, తర్వాత కరివేపాకు, తర్వాత బియ్యము, తర్వాత వాటర్ వేసి ఎసురు పెట్టిన తర్వాత కుక్కర్లో ఫిష్ అని ఒక విజిల్ వస్తుంది. విజిల్ వచ్చిన తర్వాత ఒక వాసన, ఫ్రేగ్రెన్స్ వస్తుంది. తెలుసా మీకు? ఒక మంచి వాసన. ఆ మంచి వాసనే ఈ స్కూల్ అట్మాస్ఫియర్ లో దొరుకుతుంది మీకు. సో దాట్ అట్మాస్ఫియర్ ఈస్ ఫౌండ్ ఇన్ ద స్కూల్ అలాంగ్ ఇన్ ద హోల్ బిల్డింగ్. ఆ ప్రెమిసెస్, ఈ ప్రెమిసెస్ లో అలాంటి అట్మాస్ఫియర్ మనకి లభిస్తుంది. అందులో వేసిన దినుసులన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరో కాదు, మన టీచర్స్ అంతా. అందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఏదైతే వాడుతున్నామో, దోస్ ఆర్ నన్ అదర్ దాన్ ఆల్ ఆర్ టీచర్స్. వాళ్ళందరూ కలిస్తేనే మీకు ఆ మంచి మసాలా బగారా రైస్ కానివ్వండి, వెజిటబుల్ బిర్యానీ కానివ్వండి, ఎలా ఈ మధ్యలో ఏంటో నాకు ఆ రైస్ ఎలాగైతే అవుతుందో, అందరూ కలిస్తేనే ఈ యొక్క అట్మాస్ఫియర్ అనేది, చాలా వాతావరణం అనేది బాగుంటుంది. అలాంటి వాతావరణాన్ని హలో చెప్తే అలా ఉండాలి. మరి నా డైలాగ్ మర్చిపోయారా? తోలు తీసి డోలు కడతా. ఓకేనా? రైట్. సో అలాంటి అట్మాస్ఫియర్ నేను ఐ హ్యావ్ ఫౌండ్ ఇన్ దిస్ క్యాంపస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ డియర్ హెడ్ మిస్ట్రెస్ మేడం. తను ఆ వాతావరణాన్ని కలుగజేస్తూ మన అడ్మినిస్ట్రేషన్ అనేది కూల్గా సాగిస్తుంది. ఇంకోటి, మనకి కాఫీ కానీ, పాలు కానీ, ఈ షుగర్ కానీ మనకు అన్ని విడివిడిగా ఉంటాయి. ఎప్పుడైతే కలిసి మనం కలుపుతామో అది ఇట్ విల్ గివ్ అ డిఫరెంట్ ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ అనేది తాగుతూ ఉంటే, ఒక కప్పు మంచి మాట, 2 కప్పులు, ఒక కప్పు కాఫీ, 2 మాటలు మాట్లాడితే వేరే ఉంటుంది ఆ లెవెల్. మార్నింగ్ అలా కప్పులో కాఫీ ఎలా తాగి మనం ఎంత రిఫ్రెష్ అవుతామో, ఈ స్కూల్లో టీచర్స్ అందరూ కలిసి అలా ఉంటారు. ఇంకోటి, ద రిలేషన్షిప్ బిట్వీన్ a HM and a teacher and a student should be like cement and water. అంటే అంత గట్టిపడాలి. ఇది ఎవరో రాసింది కాదు, నాకు వచ్చిన థాటు, ఎక్కడ కాపీ కొట్టలేదు. సో అలా ఉండాలన్నమాట. ఆ రిలేషన్ ఎప్పుడైతే ఉంటుందో, మనకి ఆ బాండ్ ఎప్పుడైతే ఉంటుందో, దట్ ఈస్ ఇమ్మెజరబుల్. కాబట్టి అలాంటి బాండ్ అనేది ఈ స్కూల్లో అబ్జర్వ్ చేశాను నేను. సో నేను మా ఫ్యామిలీలో, లెట్ మీ టెల్ అబౌట్ మై ఫ్యామిలీ. కొంచెమే ఎక్కువ చెప్పను. నేను ఐఎమ్ ద ఓన్లీ డాటర్. క్యూ ఏంటి మధ్యలో? నరసింహ సార్ ఏదో మ్యాజిక్ చేస్తున్నారు. మీరు నాకు బ్రేక్ వేస్తున్నారు. నేను ఎక్కడ ఆగను. మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బట్ట, తర్వాత పొట్ట, ఈ రెండింటిని ఎవరు ఆపలేరు. అలాగే నా మాటలు కూడా ఎవరు ఆపలేదు, మధ్యలో డిస్టర్బ్ చేసి కూడా. కాబట్టి నేను ఏదో చెప్తున్నాను, మర్చిపోయాను. ఏం బాగాలేదు.
మై పేరెంట్స్ ఆర్ వెరీ హంబుల్. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే సో ఎన్ని చెప్పినా కూడా నాకు తక్కువే అనిపిస్తుంది. మై ఫాదర్ ఈజ్ వెరీ ఎంకరేజింగ్. మా ఫాదర్ కోరికే నేను టీచర్ అవ్వాలని ఎప్పుడు ఒక మాట అనేవారు. 2 మాటలు మా ఫాదర్ ఎప్పుడు అన్నారు. రాయడం ఎప్పుడు తాటికాయంత అక్షరాలు రాయాలనేవాళ్ళు. ఇంకోటి టెక్స్ట్ బుక్ ఎప్పుడు చదవాలి అనేవాళ్ళు. నేను వెన్ వీ వర్ స్టడీ టెక్స్ట్ బుక్ చదవాలి, తాటికాయంత అక్షరాలు రాయాలని ఈ 2 మాటలు నేను ఎప్పుడు. అందుకే నా రైటింగ్కి ఒక పేజ్ సరిపోదు. అది ఒక లెటర్ రాయాలంటే నాకు దట్ పేజ్ విల్ నాట్ బి ఇనఫ్ ఫర్ మీ. సో ఐ యూస్ టు ఫాలో దట్. కాబట్టి నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగానే ఉంటుంది, మరి అంత చడాలంగా ఉండదు. ఇట్ ఈస్ లెజిబుల్, ఇట్ ఈస్ క్యూట్ ఆల్సో ఆన్ ద బోర్డ్. సో ఐ యూస్ టు ఫాలో దట్ 2 words ఆఫ్ మై ఫాదర్. అయితే మా ఫాదర్ టీచర్గా లేదు నాన్న, నువ్వు టీచర్ చేస్తే యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్, యూ విల్ హ్యావ్ హాలిడేస్, కొంచెం నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పారు. అలా కాకుండా మా హస్బెండ్ని కూడా టీచర్గానే అంటే ప్రిన్సిపల్గానే చేశారు. ఇద్దరికి హాలిడేస్ వస్తాయి, యూ కెన్ హ్యావ్ సమ్ టైమ్ అని తన్ని కూడా లెక్చరర్ని అంటే ప్రిన్సిపల్నే చేశారు తన్ని కూడా. అలా అయిపోయింది. సో వీఆర్ 4 siblings. I have elder brother, me, I am the second one, and 2 brothers I have, 2 younger brothers I have. సో నేను మా అన్నయ్య బీడిఎల్లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో చేస్తాడు మా మేనేజర్కి. ఈజ్ అ పిఏ టు ద మేనేజర్ అండ్ I am the teacher. And my second brother, my first brother is a wing commander. He is also into Air Force. He is the wing commander. And my younger brother is the doctor. And I am the teacher. My husband is a principal. My daughter is also a doctor. So I am very proud to share this moment. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి నాకు ఇక్కడ ఈరోజు జైరాబాద్ హెడ్ మిస్ట్రెస్ అని ఒక మాట్లాడుతుంటే నేను సైడ్ చూసుకుంటా ఎవరిన బాగుంది అంటే అలా ఆ పొజిషన్ ఇచ్చింది. ఆ పొజిషన్ రావడానికి కూడా ఇక్కడ 2 వ్యక్తులు ఎంతో కష్టపడ్డారు. నాకు వచ్చింది ప్రమోషన్ కానీ వాళ్ళకే ప్రమోషన్ వస్తున్నట్టు చాలా శ్రమపడ్డారు. 3 ఉన్నారు ఇక్కడ. సో వీ హ్యావ్ గార్జియస్ గీతా మేడం. ఆ రోజంతా ప్రమోషన్స్ లిస్టు రాగానే ఆప్షన్స్ పెట్టడం లేదు, మీరు ఇక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చుంటారు అని, అక్కడ కూర్చుంటారు ఇక్కడ కూర్చుంటారు అని జైరాబాద్ లో కూర్చోబెట్టారు. మొత్తానికి ఇక్కడెక్కడ కూర్చోబెట్టలేదు, జైరాబాద్ లో కూర్చోబెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. ఇంకోటి ఏంటంటే వాణిని అసలు దోస్ ఆర్ ద మెమరబుల్ మూమెంట్స్ విచ్ I can't forget any moment. ఎందుకంటే ఆ రాత్రి పడిన తపన, ఆ కరెంటు లేదు, మధ్యలో పవన్ సార్ని లైన్లో తీసుకోవడము, వాణి ఈ ఆప్షన్ పెట్టవే, ఇది పెట్టవే, అది పెట్టవే, ఇక్కడ నీకు పోతే అది పెట్టని ఎంత తపన పడి నాకు ఆప్షన్స్ పెట్టించి నన్ను ఈ రోజు అసలు ఈ పొజిషన్కి తెచ్చినటువంటి వాణి టీచర్. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గీతా మేడం, వాణి టీచర్ అండ్ పవన్ సార్. వాళ్ళు 3 నా వెనకాల ఉండి నాకు ఆప్షన్ నేను పెట్టకపోయినా వాళ్ళే పెట్టి మొత్తానికి నన్ను ఆడదోశారు. అక్కడ ఎంత దోశారంటే నేను ఇక్కడ 12ంటికి బండి మీద చేతులు పెడితే వచ్చేదాన్ని, అక్కడ 5ంటికి కూర్చున్నా కూడా కూర్చుని కాలు వస్తున్నాయి, ఏలు వస్తున్నాయి, కళ్ళు పోతున్నాయి, కానీ జైరాబాద్ రావట్లేదు. అంత దూరం అయిపోయింది. బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ పోస్ట్ because that post has a very high value in the Zairabad mandal. I am happy because of all this. So all these teachers who are behind me and our dear children who are always encouraging, who are always supportive, and today is the greatest day where we are celebrating all these occasions. We are celebrating a Teachers Day, we are inviting the teachers and we are giving the farewell for me, and we are celebrating the Brahmanjan's birthday today, and we are celebrating the Telangana Bhasha Dinotsavam all together. It is a very great pleasure I am finding here. So inkoti nenu as a teacher of your classes, I would like to give few instructions for the children where I think that you are going to follow these instructions, and if you follow these instructions, I am sure you will get 100%. అక్కడ వినడానికి ఇష్టపడని వాళ్ళు you can walk out. జేబులు కుట్టించుకున్నారు, ఆల్రెడీ జేబులు ఉన్నాయి, మీరు జేబుల్లో చేతులు పెట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు, బయటకు వెళ్ళిపోవచ్చు. నో రిగ్రెట్స్. నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఏదన్నా మంచి మాట చెప్పేటప్పుడు వినడానికి అలవాటు పరచుకోవాలి. యూ షుడ్ లెర్న్ టు లిసన్, దెన్ లిసన్ టు లెర్న్, దెన్ యూ కెన్ గెయిన్ సంథింగ్. లేకపోతే జీవితాంతం అజ్ఞానిగానే ఉంటావు. ఇక్కడ సింప్లీ వీఆర్ నాట్. ఈ ఎండలో ఈ రేకుల షెడ్డులో చెమటలు గారుతూ ఇంత అందంగా తయారైంటే ఎందుకు మరి? ఇంత అందంగా ఎందుకు తయారై? మీకోసం కాదా? అవునా కదా? మరి మాట్లాడినప్పుడు 2 గంటలు వినాలి కదా. అందులో మైక్ నాకు లాస్ట్కి ఇచ్చారు, ఎక్కడ మైక్ తినేస్తుందో అని
ఏది ఆ టీచర్ నాకు మైకే ఇవ్వలేదు అసలు. ఇది ఏ యాక్చువల్లీ సరే ఫ్రమ్ మై సైడ్ వేర్ ఐ ఫాలో దోస్ అండ్ ఇఫ్ యూ ఫాలో యూ విల్ విన్ ద రేస్. ఓకే, సో యాజ్ ఎ చిల్డ్రన్ మనకంటూ యాజ్ ఎ ఇండివిజువల్ వీ నీడ్ టు ఫాలో ఫ్యూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. నాకు అక్కడ వినిపిస్తుంది అదే టు హ్యావ్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఇన్ మై లైఫ్. సో ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్. మీకు యాజ్ ఎ చిల్డ్రన్ ఆల్సో ఇఫ్ యూ ఫాలో దోస్ థింగ్స్ దట్ మైట్ హెల్ప్ యూ. ఫాలో ఒక పేజీ సృష్టించుకోవాలి. ఓకే, మనకి స్కూల్లో ఎవరైనా మనకి మార్క్స్ తెచ్చుకుంటారు, బోర్డులో తెచ్చుకున్న వాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఏముంటుంది? రేంజ్ ఉంటుంది. అది ఎవరి మాటలు? ప్రభాస్ మాటలు. కాబట్టి ఇక్కడ లక్కీ మాటలు. ఓకే, సో మనం ఇక్కడ మార్క్స్ తెచ్చుకునే కన్నా బోర్డులో తెచ్చుకుంటే కనుక మీకు బ్యానర్ మీద బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ మీదై ఉంటుంది, నాదైతే బాగుంటుంది. ఓకే, ఆ బొమ్మ మీకు రావాలంటే యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ఫస్ట్ ఏం కావాలంటే మనకు ఫస్ట్ ఒక ఫ్రెష్ పేజ్ తీసుకోవాలి. తీసుకున్నారా? మీకు ఇలా వంట నేర్పించా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి, ఫస్ట్ ఫ్రెష్ పేజ్ తీసుకొని అది మనకంటూ మన పేరు రాసుకొని ఓపెన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్ డిక్షనరీ. ఆర్ అంటే మీ డిక్షనరీ అయి ఉండాలి. అందులో యూ హ్యావ్ టు ఫిల్ సర్టెన్ ఫ్యూ పాయింట్స్ వేర్ యూ నీడ్ టు ఫాలో డైలీ. అందులో ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ పంక్చువాలిటీ. ఎప్పుడైనా కానీ మనం టైం టు టైంకి వెళ్ళాలి. ఏదైనా కానీ ఒక ప్రేయరే కానీ ఒక క్లాసే కానీ అసలు 9 అంటే షార్ప్ 5 to 9 ఉండిపోవాలి. సో దట్ టైమ్ పంక్చువాలిటీ ఈజ్ ద పవర్. Okay, I believe I'm telling you, and that belief only is a success for my life. So I never expected that I will become and I will be thrown to Zairabad. So this is what I am saying. Okay, so that power, the punctuality will be the power. So always first word will be punctuality. Okay, ante time to time undali. Prayer 9 ante 5 to 9, class 10 ante 5 to 10. Like that you have to maintain punctuality throughout your life. ఎందుకంటే మా ఫాదర్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, చాలా పంక్చువల్ ఉండాలి నాన్న, లేట్ వెళ్ళొద్దు. ఇప్పటికీ ఇంత పెద్దదాన్నైనా కూడా జాగ్రత్త నాన్న, బండి తుడిచిపెడతారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ గివెన్. దీస్ ఆర్ ద మెమరబుల్ వర్డ్స్, పవర్ ఆఫ్ వర్డ్స్ వేర్ వీ ఫాలో అండ్ వీ కమ్ అప్ ఇన్ అవర్ లైఫ్. సో కాబట్టి పంక్చువాలిటీ తర్వాత డిసిప్లిన్ ఉండాలి. ఓకే, డిసిప్లిన్ ఉన్న తర్వాత డిటర్మినేషన్ అనేది ఉండాలి. ఓకేనా? తర్వాత మనకి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మామూలుగా డిసిప్లిను, డిటర్మినేషను ఇవన్నీ కాకుండా ఫస్ట్ మనం లేవగానే ఒక ప్రేయర్ అనేది ఇంపార్టెంట్. You have to pray God. The moment you are getting up, you have to pray God. And I told you have to wish your parents ఎప్పుడు కానీ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్స్, ఇన్ ద నైట్స్ ఎప్పుడు విష్ చేయాలి. ఇంకోటి, ప్రేయర్లో ఎప్పుడు నేను బాగుండాలి, నేను అందంగా ఉండాలి, నాకు దొరకాలి, నాకు బాగా ఆస్తి రావాలి, నేను రిచ్ అయిపోవాలి. డోంట్ ఆస్క్ ఆల్ దిస్. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ అదర్స్. Ask, you will be given. So you should ask for others. ఎప్పుడైనా కానీ someone who is sick, you have to pray for your neighbors. ఎవరైనా పక్క వాళ్ళు ఎవరైనా బాగాలేరు, సిక్ ఉన్నారు, వాళ్ళకి ప్రేయర్ చేయాలి. You have to pray for our headmistress madam. Sometimes she might not be well. అలాంటి వాళ్ళకి you have to pray for our teachers. You have to pray for your friends. ఎప్పుడైనా కానీ ప్రేయర్లో you should not ask for yourself. Okay? You should ask for others. Then it will be a blessing to you. ఓకేనా? మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ కోసం అడుగుతామో ఆటోమేటికలీ దట్ విల్ బి ఏ బ్లెస్సింగ్ టు యూ. ఇంకో మాట ఏంటంటే, ఎప్పుడు మన కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వారి కంట్లో నలుసుని ఎప్పుడు వెతకకూడదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దెన్ ప్రీచ్. ఎప్పుడైనా మనం ఫస్ట్ మనం చూసుకోవాలి. మనం చూసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇఫ్ యువర్ టంగ్ ఈజ్ గుడ్, ద హోల్ వరల్డ్ విల్ బి గుడ్. సో కాబట్టి ఆ టంగ్ని అదుపులో పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కొన్ని పాటిస్తూ వెళ్ళాలి. ఇంకోటి, యూ షుడ్ నాట్ నెవర్ గివ్ బ్యాక్ ఆన్సర్స్. ఒక టీచర్ మాట్లాడినప్పుడు యూ హ్యావ్ టు బి సో హంబుల్. సాఫ్ట్గా ఉండాలి, హంబుల్గా ఉండాలి. దాంతోటే మనము అసలు అది ఎక్కడ వేరే లెవెల్, ఇట్ విల్ గో సమ్వేర్ టాప్. సో నోరు మంచి ప్రవర్తన, హంబుల్నెస్. ఇంకోటి, యూ హ్యావ్ టు బి గ్రాటిట్యూడ్ టు ద ఎల్డర్స్. ఆల్వేస్ నాట్ ఓన్లీ గివింగ్ గెట్టింగ్, యూ ఆల్సో
you should give. Giving also will give a lot of pleasure. You should find pleasure not without pressure. Okay, సో ఇలాంటివన్నీ కొన్ని మన డిక్షనరీలో ఉండాలి. సో డిసిప్లిన్ అవన్నీ చెప్పాను కదా, ప్రేయర్ చెప్పాను. ఇంకోటి హోంవర్క్, ఎప్పుడు టీచర్స్ ఇచ్చిన ఏ హోంవర్క్ అయినా కూడా మీరు ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఎప్పుడు ఎవ్రీ డే వాట్ ఎవర్ వర్క్ ఈస్ గివెన్ ఆన్ దట్ డే యూ హ్యావ్ టు డూ దట్ వర్క్ దట్ డే. సో కాబట్టి సో ఐ థ్యాంక్ అవర్ పవన్ సార్ ఆల్సో ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్ ఫర్ మై ఫేర్వెల్. ఇలాంటి మంచి మాటలు చెప్తానని సార్కి తెలుసు, అందుకని ఎక్కడ ఏది ఏమైనా కానివ్వండి మా అక్క డైలాగ్స్ మిస్ అవ్వద్దు అని వచ్చారు. ఈ అక్క అనడమే నాకు, ఇఫ్ యూ ఫాలో ఆల్ దీస్ విల్ టేక్ యూ సమ్వేర్, వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, సో యూ హ్యావ్ టు నా మాటే శాసనం. నేను చెప్తున్నాను కదా, మీరు ఏది విన్నా కూడా ఆ మాటలు పాటిస్తే కనుక ఐఎమ్ షూర్ యూ కెన్ రీచ్ యువర్ హైట్స్. ఒకటి స్పెషల్, డోంట్ బీ రెగ్యులర్. యు ఆర్ రెగ్యులర్, ఐ అబ్జర్వ్ ఇన్ ద క్లాస్ యు ఆర్ రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్. ఆ ఇర్రెగ్యులారిటీ అయితే ఎప్పుడైతే పోతుందో మనకి ఆటోమేటిక్గా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో మన స్కూల్ అట్మాస్ఫియర్ ఎప్పుడు కూడా, మన స్కూల్ ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా గవర్నమెంట్ విల్ ఆల్వేస్ సీ ఫర్ ద రిజల్ట్. ఆ రిజల్ట్ రావాలంటే మనకంటూ కొన్ని పాయింట్స్ డిక్షనరీలో పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు, నేను కొన్ని ఐ హ్యావ్ గివెన్ యూ ఫ్యూ థింగ్స్ ఆఫ్ మై ఓన్. సో యూ కెన్ యాడ్, యూ కెన్ ఇంక్లూడ్ మోర్ థింగ్స్ ఇన్ దట్. ఇంకా అలాంటివన్నీ పాటిస్తూ ఉంటే కనుక సో మనం ఐఎమ్ షూర్ ఐ కెన్ విన్, యూ కెన్ గెట్ 100% రిజల్ట్. అయితే మనకి సెల్ ఫోన్లో, మీరు సెల్ ఫోన్ యూ మైట్ బి యూజింగ్, సెల్ ఫోన్లో మనం తల పెట్టి చూసామంటే మీరు సర్వనాశనం అయిపోయినట్టే. అదే బుక్లో మీరు తల పెట్టి చూస్తే మిమ్మల్ని తల ఎత్తుకునేలా చేస్తుందన్నమాట. కాబట్టి యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ స్క్రీన్ టైం. ఓకేనా, సో యూ హ్యావ్ టు కంప్లీట్లీ రెడ్యూస్ యువర్ స్క్రీన్ టైం. అలా అన్నారని స్పెషల్ క్లాస్కి రాలేదేంద్రా అని అడిగితే టీచర్ స్క్రీన్ టైం చూడమన్నారు, వాట్సాప్లో మీరు పెట్టిన మెసేజ్ చూడొద్దు అంటే పంబరేగుతుంది, వచ్చి మరి దులిపేస్తాను. ఓకేనా, యూ హ్యావ్ టు సీ ద మెసేజ్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో కాబట్టి రెడ్యూస్ ద స్క్రీన్ టైమ్, అలాట్ దట్ టైమ్ ఆల్సో ఫర్ ద సబ్జెక్ట్స్ ఓన్లీ. ఇంకోటి యూ హ్యావ్ టు, నేను ఒకప్పుడు యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ సెషన్, is it not? Our school is working in the afternoon session, so I have the habit of getting up late. నేను కొంచెం మెల్లగానే లేసేదాన్ని. సో ఇప్పుడు ఏమైందంటే అది తప్పు. దేవుడు నాకు పైనుంచి ఒక మొట్టికాయ మొట్టి, నువ్వేంటి 8 వరకు పడుకున్నావు, లే 5 అని లేపి పరిగెత్తిస్తున్నాడు. సో ఐఎమ్ లిటరల్లీ రన్నింగ్. నాకు హాలిడే దొరికినా కూడా ఆ అలారం అనేది వెధవ అలారం నన్ను లేపుతూనే ఉంది. సో టుడే యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ స్లీపింగ్, బట్ ఆ అలారం నేను మర్చిపోయాను ఆఫ్ చేయడము, ఆటోమేటిక్గా అది వచ్చింది. సో దట్ గివ్స్ అ గుడ్ సైన్. సో యూ ఆల్సో గెట్ అప్ ఎర్లీ అవర్స్, 5 o'clockకి లేగాలి. 5 o'clockకి లేచిన తర్వాత అప్పుడు యూ హ్యావ్ టు అలాట్ యువర్ టైమ్, 2 hours ఫర్ మ్యాథమెటిక్స్, 1 hour ఫర్ ఫిజిక్స్, బికాస్ దోస్ 2 are the యువర్ కెరీర్ బిల్డింగ్ సబ్జెక్ట్స్. ఆ రెండిట్లోనే మనకి there is a probability of losing the marks, so you have to concentrate much time on those. So I wish all of you spend more time for that. ఇంకో ఇద్దరు వ్యక్తుల్ని, మనకి ఫ్రెండ్స్ ఎంతో మంది ఉంటారు, కానీ అవసరమైన టైంకి అలా వచ్చిపోతూ ఉంటారు మెరుపులా. అలా మెరుపులా వచ్చిన వాళ్ళలో వెన్ ఐ గాట్ ప్రమోషన్, మనకి నన్ను దగ్గరుండి తీసుకెళ్ళిన వాళ్ళలో ఒక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరో గెస్ చేయగలరా? నన్ను తీసుకెళ్ళి మరీ జాయిన్ చేశారు. Prasanna teacher, yes, she is so sweet. She is not here with us, but she is so sweet. ఆ ప్రేమవాణి టీచర్ అంటారు కదా, నేను వస్తానని, ఆ టీచర్ అక్కడే అన్నారు నేను వస్తా జాయిన్ చేయడానికి అని, నేను వస్తాను అన్నారు. టీచర్ హ్యాస్ కమ్, రిలీవింగ్ ఆర్డర్ తీయించి మేడం తోటి మళ్ళీ నన్ను మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళి అక్కడ ఆ సార్తో, ఆ మేడంతో పాటు ఇంకో సార్ పాపం అప్పుడే పెట్టాడు లీవ్. ఐఎమ్ నాట్ వెల్, ఐఎమ్ సిక్, ఐ వాంట్ లీవ్ ఫర్ 2 days అంటే, సిక్కు లేదు బిక్కు లేదు, నువ్వు లేస్తావా లేదా, మీ ఊరు అదే కదా, నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేయి అన్నాను. ఆయన ఎవరో కాదు, మన మహానుభావుడు పండిత పుత్రుడు. ఇక్కడ చూసారా మన కాలోజీ, ఈ సారు గారిని లీవ్ లెటర్, దసరా బుల్లోడు, ఒక అందరూ కనిపిస్తున్నారు, అందరు దేశ నాయకులు ఇంట్లోనే కనిపిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే ముందు అయిపోయింది, లేకపోతే ఈయన తెచ్చారనుకుంటాడు ఆ ఇండిపెండెన్స్. ఓకే, సో ఆ సార్ని నేను కాల్ చేయడం జరిగింది. రండి సార్, మీరు మీ ఊరు, మీరు మమ్మల్ని నింపకపోతే ఎలా అని చెప్పిన వెంటనే అక్కడ మధ్యలో నాకు స్వీట్, అదే చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చారు, పెద్ద చాక్లెట్ బిస్కెట్లు. మీరు ఖాళీగా ఎందుకుంటారు,
మీ నోరు ఆగొద్దు, మీ పళ్ళు ఆగొద్దు అనుకుంటూ ఆ చాక్లెట్ బిస్కెట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఆ గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ ప్రూఫ్ ఉండాలి. సార్ పద్ధతి ఏంటంటే ఏది ఇచ్చినా ప్రూఫ్ ఉండాలి అని కారులో కూడా ఇస్తూ ఒక పిక్కు చేసుకున్నారు. దాన్ని కూడా మళ్ళీ నేను ఎక్కడ ఇవ్వలేదని చెప్తాను అని ఆ పిక్కు తీసుకొని గ్రూప్లో పెట్టడం జరిగింది. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ దట్ ఫీల్, దట్ వాజ్ రియల్లీ డిఫరెంట్. అక్కడ ఆ ఎర్ర మట్టి ఉంది చూడండి, అసలు ఎరుపు ఎర్ర జెండెలియలో అన్నట్టే ఉంది ఆ ఊరికి పోతే. సో అది మన ఊరు అట్లుంటుంది మనతోటి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహ సార్, అండ్ ఐ థ్యాంక్ అవర్ ప్రసన్న టీచర్ ఆల్సో అండ్ ఆల్ మై బిలవ్డ్ డియర్ స్టాఫ్ మెంబర్స్. ఇక్కడ ఒక్కొక్కరు పేరు చదివితే కనుక చాలా ఆరైపోతుంది. అక్కడ సార్ కూడా నవ్వుతున్నారు, కరాటే సారు. ఆ సార్ కూడా మంచి ఉన్నాయి మేడం, అమ్మాయి ఆ కరాటే కడుతూ మేడం, అది ఆయా మేడం అంటారు. సో అలాంటి అట్మాస్ఫియర్ మన స్కూల్లో ఉంటుంది. అది ఎవరే కాదు, అందుకనే నేను చెప్పాను కదా, ఆ కుక్కర్లో ఏదైతే ఉండామో అదే మన ఇది ఈ అట్మాస్ఫియర్ ఎక్కడా దొరకదు. ఐ కెన్ డామ్ ష్యూర్ ఐ కెన్ సే దట్. సో ఐ థ్యాంక్ అవర్ డియర్ హెడ్ మిస్ట్రెస్ మేడం, వాణి మేడం, and those dignitaries on the dais, Gilani sir, Pavan sir, ఇంకా అందరూ all the teachers who are present here, and my loving children, dear children, I miss you a lot. I don't have words to express that I might not find you all anywhere else. ఓకే, పిల్లలు ఎంతో మంది ఉండొచ్చు, కానీ గోరగడ్డ పిల్లలు అసలు ఎక్కడా దొరకరు. चक्कर के बिना चाय पिया नहीं जाता, बच्चों के बिना जिंदगी जिया नहीं जा सकता. तालियां बच्चों. సో కాబట్టి అక్కడ బాయ్స్ కూడా సేమ్ ఇలాగే ఉన్నారు. సో దో ఐఎమ్ న్యూ టు దెమ్. ఈ బ్రహ్మరాక్షస్ ఎవరు వచ్చిందని వాళ్ళు కూడా తిట్టుకుంటూ ఉంటారు. తిట్టుకున్నా కూడా మన చాక్లెట్లు వాళ్ళు కూడా ఇచ్చారు. దే ఆర్ షోయింగ్ ఈక్వల్లీ లవ్. యూ మైట్ నాట్ ఫైండ్ గుడ్ ఇన్ ఎవ్రీ వన్, బట్ యూ మే ఫైండ్ సంథింగ్ గుడ్ ఇన్ ఈచ్ ఎవరీ వన్. సో ఈచ్ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కరు యూనిక్. యూ హ్యావ్ డిఫరెంట్ టాలెంట్స్, యూ హ్యావ్ డిఫరెంట్ ఎబిలిటీస్. ఆల్ దీస్ ఎబిలిటీస్ you have to bring out, and you have to get a good name to yourself and your school. So I wish you all the best, and I thank all, one and all, from the bottom of my heart, who has given a grand farewell. Madam, మీ లంచ్ చాలా బాగుంది మేడం, మీలాగే తీయగా ఉంది మేడం. సో ఐ ఎంజాయ్డ్ మై మీల్. అక్కడ ఆ హార్ట్ కింద పెట్టారు, ఈ హార్ట్ ఇక్కడ పెట్టారు. మధ్యలో మేము ఏమైపోవాలనో మీరు అనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు మీకు చల్లబడ్డాము, కొంచెము వెళ్ళే ముందు చల్లబడ్డాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. వాళ్ళు మీరు ఆగండి నాన్న, మీకు ఒక గిఫ్ట్ ఉంది. నువ్వు గ్యాదర్ ఇన్ అవర్ రూమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.